సరే మిత్రులారా, అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. కేజీబీవీ కస్తూర్బా గురుకుల బాలికా విద్యకు సంబంధించి, వేరే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి, ఎస్ఎస్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే పర్మనెంట్ చేయమని అడుగుతా ఉన్నారు. కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ యొక్క డిమాండ్స్ని మన ముందుకు తీసుకొస్తా ఉన్నారు. మొదటిది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులందరికీ పనిచేస్తున్న పోస్ట్ కనీసం బేసిక్స్ మినిమం వేజెస్ అనేది ఇలా వాళ్ళు అడుగుతున్నారు. రెండోది, ఎస్ అంటే స్పెషల్ ఆఫీసర్ అంటారు, వాళ్ళు ప్రిన్సిపల్ చేయాలని, పీజీసీఆర్టీలను జూనియర్ లెక్చరర్ చేయాలని, సిఆర్టీలను సిఆర్పి చేయాలని, సిఆర్పీలను స్కూల్ అసిస్టెంట్లు చేయాలని, పీఈటీలను ఫిజికల్ డైరెక్టర్గా పోస్టులుగా గుర్తించి బేసిక్ వేతనం ఇవ్వాలనేది వాళ్ళు ఇలా రెండో డిమాండ్గా కనపడతా ఉంది. దాని తర్వాత మూడో డిమాండ్కి వచ్చినప్పుడు, కేజీబీవీ, యూఆర్ఎస్లలో బోధనేతర సిబ్బంది నాన్ టీచింగ్ సంబంధించి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ క్యాడర్లు నిర్ధారిస్తూ ఆ క్యాడర్ యొక్క కనీస మూల వేతనాన్ని చెల్లించాలనేది కూడా చాలా ప్రధానంగా ఇలా మనకి డిమాండ్గా కనపడుతుంది. పీఆర్సీ సిఫార్సులు చేసినటువంటి విధంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కేజీబీవీ, యూఆర్ఎస్ మరియు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ కూడా సిఎల్స్ అంటే క్యాజువల్ లీవ్స్ అర్హత కల్పించాలని, నెలకు 2 సిఎల్స్ క్యాజువల్ లీవ్స్ పరిమితిని, నెలకు 2 అనే క్యాజువల్ లీవ్ పరిమితిని ఎత్తేయాలనేది ప్రధానంగా వినపడుతుంది. రెగ్యులర్ ఉపాధ్యాయులకు వర్తించి అన్ని రకాల సెలవులను వర్తింపజేయాలనేది ఇలా ఉపాధ్యాయ సంఘాల పేరుతోనే గొడవ చేస్తూ ఉన్నాయి. ఇక ఐదవది, కేజీబీవీ, యూఆర్ఎస్ మరియు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్యం అందించాలనేది ప్రధానమైన డిమాండ్ కనపడుతుంది. ఆరోది, హాస్టల్ నిర్వహణ కోసం కేర్ టేకర్లను నియమించాలి. సిఆర్టీలకు, పీజీసీఆర్టీలకు నైట్ డ్యూటీల నుండి మినహాయింపు ఇవ్వాలనేది ఇలా 6వ డిమాండ్గా కనపడతా ఉంది. ఇక 7వ డిమాండ్కి వచ్చినప్పుడు, పార్ట్ టైం కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ వొకేషనల్ ట్రైనర్లు పూర్తి కాలం పని చేయించుకుంటున్నందున సిఆర్టీలుగా మార్చి బేసిక్ పే మినిమం వేతనం ఇవ్వాలనేది అడుగుతూ ఉన్నారు. 8వది డిమాండ్, 2024-25 సంవత్సరాలు నిర్వహించినటువంటి 29 రోజుల సమ్మెకాలపు వేతనాలను కూడా విడుదల చేయాలనేది డిమాండ్గా కనపడుతోంది. పీఆర్సీ సిఫార్సు చేసిన విధంగా కేజీబీవీ కస్తూర్బా బాలికా విద్యాలయాలు, యూఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా ప్రతి సంవత్సరం 10,000 ఇంక్రిమెంట్ ఇవ్వాలనేది డిమాండ్గా కనపడుతోంది. ఇక డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలనేది కూడా డిమాండ్గా కనపడతా ఉంది. కేజీబీవీలోని జూనియర్ కళాశాలలకు అదనపు సిబ్బందిని, అదనపు నిధులు కేటాయించాలి. ఇక 12వది, జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం అదనంగా పీడీని, 2వ ఏఎన్ఎంలను, అకౌంటెంట్ను అలాట్మెంట్ చేయాలనేది కూడా కోరుతా ఉన్నారు. 13వది, యూఆర్ఎస్లలో 9, 10వ తరగతులని ప్రారంభించాలనేది అడుగుతూ ఉన్నారు. ఇక 14వ డిమాండ్గా ఏఎన్ఎం నర్సులకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో 2వ ఏఎన్ఎంతో సమానంగా వేతనం ఇవ్వాలనేది కూడా కనపడతా ఉంది. ఇక 15వ డిమాండ్, కేజీబీవీ, యూఆర్ఎస్లకు సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో తక్షణం ఖర్చుల కోసం ప్రతి పాఠశాలలో 1,00,000 రూపాయలు రిజర్వ్ ఫండ్ మంజూరు చేయాలనేది కూడా ఏర్పడతా ఉంది. ఇది 15వ డిమాండ్. ఇక 16వ డిమాండ్కి వచ్చినప్పుడు, స్వల్ప కారణాలతో ఉద్యోగం తొలగింపును మానుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. దాని తర్వాత 17, కేజీబీవీలో పనిచేస్తున్న అన్ని రకాల పోస్టులు జాబ్ కార్డులను అప్డేట్ చేయాలి, డ్యూటీ టైమింగ్స్పై స్పష్టత ఇవ్వాలి. 18, విద్యార్థులకు అనుగుణంగా వంట మనుషుల సంఖ్య పెంచి వారి పని గంటలు కూడా తగ్గించాలి. 19వ డిమాండ్, కేజీబీవీలను ఇంటర్నెట్ ఛార్జీలు మంజూరు చేయాలనేది కూడా 19వ డిమాండ్గా ఉంది. 20వ డిమాండ్, మెచ్ ఛార్జీలను 1 నెల అడ్వాన్స్గా విడుదల చేయాలనేది కూడా డిమాండ్గా ఉన్నది. 21, ప్రతి 15 రోజులకు ఒకసారి రెగ్యులర్ డాక్టర్ కేజీబీవీలను సందర్శన చేయాలి, విజిట్ చేయాలనేది డిమాండ్గా ఉంది. ఇది 22వ డిమాండ్, 2వ శనివారం ఆప్షనల్ హాలిడేస్ వినియోగాన్ని అవకాశం ఇవ్వాలి. 23వది, రిటైర్మెంట్ సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చినట్లుగా బెనిఫిట్స్ ఇవ్వాలనేది డిమాండ్గా ఉంది. 24వది, యూఆర్ఎస్లో పనిచేస్తున్న సిఆర్టీ హిందీ, పీఈటీలకు సిఆర్టీలతో సమానంగా వేతనం ఇవ్వాలనేది కూడా డిమాండ్గా ఉంది. 25వది, సిఆర్పీలు, ఎంఆర్సీ సిబ్బందికి కనీస వేతనాలతో పాటు టీఏడీఏ కూడా ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. 26వది, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీకి అనుగుణంగా కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి రెగ్యులరైజ్ చేయాలనేది డిమాండ్గా ఉంది. 27, అర్ధాంతరంగా మరణించిన కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి అందులో 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి, కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఇలా డిమాండ్గా కనపడతా ఉంది. దాని తర్వాత 28వది, రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహిస్తున్న కేజీబీవీ, యూఆర్ఎస్లలో ఉద్యోగులకు క్వార్టర్ వసతి కూడా కల్పించాలనేది.
దాని తర్వాత 29ది యూఆర్ఎస్‌లకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్‌గా ఉంది. 35 కేజీబీవీ స్టాఫ్ ప్యాటర్న్‌తో సమానంగా యూఆర్ఎస్ సిబ్బందిని కూడా నియమించాలి. 31ది స్కూల్ యాక్టివిటీస్‌పై ప్రతిరోజు ఫోటోలు వాట్సాప్‌లో పెట్టాలనడం మానుకోవాలి. ఇదొక డిమాండ్. 36ది యూఆర్ఎస్‌లో ఏఎన్ఎంలను అంటే నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాలి. 33 స్పౌస్ మ్యాచువల్ మరియు అవసరమైన ఉద్యోగులకు ఖాళీల మేరకు వేసవిలో బదిలీలు నిర్వహించాలి. ఇది కేజీబీవీ ఏదైతే ఉన్నదో కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, యూఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి ఈ డిమాండ్స్ ఈ ప్రధానంగా మనకి సుమారుగా 33 డిమాండ్స్ కనపడుతున్నాయి. ఈ కొన్ని నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని పరిష్కారం చేయొచ్చు, కొన్ని ప్రభుత్వం ఏ విధంగా స్పందించి చూడాలి. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.